ఓం శాంతి 17/3/2024 అవ్యక్త బాప్దాదా రివైజ్ డేట్ 12/12/1998. నాది నాది అన్న దేహాభిమానాన్ని వదిలి బ్రహ్మ బాబా అడుగులలో అడుగులు వేయండి. ఈరోజు బాప్దాదా తమ నలువైపులా ఉన్న శ్రేష్ఠ బ్రాహ్మణ ఆత్మలను చూస్తున్నారు. బ్రాహ్మణులు అనగా బ్రహ్మ ముఖ వంశావళి. ప్రతి బ్రాహ్మణ ఆత్మ యొక్క భాగ్యాన్ని చూసి బాప్దాదా కూడా హర్షిస్తున్నారు. ప్రతి బ్రాహ్మణాత్మకు జన్మతోనే స్వయం బ్రహ్మ బాబా ద్వారా మస్తకంపై స్మృతి తిలకం దిద్దబడుతుంది. స్వయం భగవంతుడు తిలకదారిగా చేస్తారు. దీంతోపాటు ప్రతి బ్రాహ్మణాత్మకు పవిత్రత అన్న మహామంత్రం ద్వారా ప్రకాశ కిరీటాన్ని ధరింపజేయిస్తారు. అలాగే ప్రతి బ్రాహ్మణాత్మను విశ్వకళ్యాణకారి ఆత్మగా తయారుచేసి బాధ్యతా కిరీటాన్ని ధరింపజేయిస్తారు. ఈ విధంగా 2 కిరీటాలున్నాయి. అంతేకాక స్వయం భగవంతుడు తమ హృదయ సింహాసనాధికారులుగా చేస్తారు. కనుక జన్మించగానే తిలకధారులుగా, కిరీటధారులుగా మరియు సింహాసనాధికారులుగా అవుతారు. ఇటువంటి శ్రేష్ఠ భాగ్యం మొత్తం కల్పంలో మరే ఇతర ఆత్మకు ఉండదు. మరి బ్రాహ్మణులమైన మేము జన్మించగానే ఇటువంటి భాగ్యవంతులుగా అవుతాము అన్న ఇంతటి శ్రేష్ఠ భాగ్యం యొక్క స్మృతి మీకుంటుందా? ప్రపంచంలోని వారు బ్రాహ్మణులైన మీ గుర్తును శ్రీకృష్ణుడి రూపంలో చూపించారు. కాని తాను విశ్వరాజకుమారుడు కనుక రాజ్యానికి గుర్తుగా తిలకాన్ని, కిరీటాన్ని, సింహాసనాన్ని ఇస్తారు. అయినా కాని అతనికి చిన్నతనంలోనైతే తిలకం, కిరీటం, సింహాసనం లభించవు. కాని బ్రాహ్మణులైన మీకు తిలకం, కిరీటం మరియు సింహాసనం 3 ప్రాప్తిస్తాయి. పరమాత్మ తండ్రి ద్వారా ఈ 3 ప్రాప్తులు లభించడం అన్నది కేవలం బ్రాహ్మణుల భాగ్యంలోనే ఉంది. కావున బాప్దాదా చూస్తున్నారు, నా పిల్లల ప్రతి ఒక్కరి మస్తకంపై ఎంతటి పెద్ద భాగ్య సితార మెరుస్తూ ఉంది. ఇటువంటి భాగ్య సితార మీకు మీలో కనిపిస్తూ ఉందా? సదా మెరుస్తూ ఉన్నట్లు కనిపిస్తుందా? లేక ఒక్కోసారి చాలా బాగా మెరుస్తుంది మరియు ఒక్కోసారి ఆ సితార మెరుపు తగ్గిపోతుందా? ఈ భాగ్య సితార విచిత్రమైన సితార. బాప్దాదా పిల్లలైన మిమ్మల్నందర్నీ ఎప్పుడు చూసినా లేక కలిసినా కాని పిల్లలు ప్రతి ఒక్కరి మస్తకంలో సితార మెరుస్తూ ఉండటాన్ని చూసి హర్షిస్తున్నారు. సితార మెరుస్తూ మెరుస్తూ ఉండగా మెరుపు ఎందుకు మళ్ళీ తగ్గిపోతుంది? దానికి కారణమేమిటి అనేది మీ అందరికీ బాగా తెలుసు. బాప్దాదాకు పిల్లల చాట్ చూస్తే నవ్వు కూడా వస్తుంది. ఎప్పుడైనా ఎవరినైనా మీరే విధంగా తయారవ్వాలనుకుంటున్నారు, మీ లక్ష్యమేమిటి అని అడిగితే మెజారిటీ ఒకటే జవాబిస్తారు, మేము నంబర్ 1గా అవ్వాలి, సూర్యవంశీలుగా అవ్వాలి అని. చంద్రవంశీ రాజులైన సీతారాములుగా కూడా అవ్వాలని అనుకోరు. కాని సూర్యవంశీ నంబర్ 1గా కావాలన్నది లక్ష్యమైనప్పుడు మరి ఎటువంటి లక్ష్యమో ఆ విధమైన సదా సూర్యవంశీ లక్షణాలు కనిపించటం అవసరము. పిల్లల లక్ష్యమేమిటంటే సూర్యవంశీలుగా అవ్వాలి, అనగా సదా విజయులుగా అవ్వాలి. నంబర్ 1 సూర్యవంశీల గుర్తు సదా విజయ్. సూర్యుని కళలు ఎక్కువ తక్కువ అవ్వవు. సూర్యుడు ఉదయిస్తాడు మరియు అస్తమిస్తాడు. అంతేకాని చంద్రవంశీయుల్లా కళలు తక్కువ అవ్వవు. కనుక సూర్యవంశీల గుర్తు సదా ఏకరస్ మరియు సదా విజయీ. చంద్రవంశీయులను క్షత్రియులు అంటారు. క్షత్రియ జీవితంలో ఒక్కోసారి ఓటమి ఉంటుంది, ఒక్కోసారి గెలుపు ఉంటుంది. ఒక్కోసారి సఫలతామూర్తులుగా ఉంటారు మరియు ఒక్కోసారి శ్రమించే మూర్తులుగా ఉంటారు. యుద్ధం చేయటం అనగా శ్రమించటం. చంద్రవంశీయుల కళలు ఏకరసంగా ఉండవు. అందుకే
లక్ష్యాన్ని మరియు లక్షణాలను సమానంగా చేసుకోండి. బాబా సమానంగా అవ్వాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ బాబా సమానంగా అవ్వాలి అనే అంటారు. మరి బాబా సదా సహజ విజయీ స్వరూపులు. ఒకవేళ ఏకరస అవస్థ లేకపోతే నంబర్ 1గా అవుతారా లేక నంబర్ వార్లోకే వస్తారా? ఒకటేమో నంబర్ 1, ఇంకొకటి నంబర్ వార్. కనుక స్వయాన్ని ప్రశ్నించుకోండి, మేము నంబర్ 1గా ఉన్నామా లేక నంబర్ వార్ లిస్టులో ఉన్నామా? నంబర్ 1 అనగా బ్రహ్మ బాబాను ఫాలో చేయటం. ఫాలో చేయటంలో శ్రమ తక్కువగా ఉంటుంది అని బాబ్దాదా సహజ సాధనాన్ని తెలియజేస్తారు. బ్రహ్మ పాదం అనగా అడుగు, ప్రతి కార్యంలో అడుగు రూపీ పాదానికి గుర్తు. కనుక పాదంపై పాదం వేసి నడవటం సహజమవుతుంది. కొత్త దారిని వెతికే అవసరం లేదు. పాదంపై పాదం అనగా అడుగులో అడుగు వేయటం. ఏ కార్యం చేసినా సరే, మనసా సంకల్పాలు చేసినా, మాటలు మాట్లాడినా, కర్మలలో సంబంధ సంపర్కంలోకి వచ్చినా, ప్రతి కర్మ చేసే కంటే ముందు ఇది ఆలోచించండి, బ్రాహ్మణ ఆత్మనైన నేను ఏ కర్మనైతే చేస్తున్నానో అది బ్రహ్మబాబా సమానంగా ఉందా? బ్రహ్మబాబా సంకల్పాలు ఏ విధంగా ఉండేవి? నా సంకల్పాలు కూడా అదే విధంగా ఉన్నాయా? ప్రతి మాట బ్రహ్మబాబా సమానంగా ఉందా? ఒకవేళ అలా లేకపోతే మరి చేయకూడదు, ఆలోచించకూడదు, మాట్లాడకూడదు, చేయకూడదు. బ్రహ్మబాబా అడుగు ఒకటైతే పిల్లల అడుగు వేరేలా ఉండటం అనేది జరగకూడదు. అలా ఉంటే బాబా సమానంగా అవ్వాలన్న లక్ష్యం ఏదైతే ఉందో, గమ్యం ఏదైతే ఉందో అది ఎలా నెరవేరుతుంది? ఒకవేళ బ్రహ్మ యొక్క ప్రతి అడుగు సమానంగా అడుగులో అడుగు వేస్తూ ఫాలో చేస్తూ ఉన్నట్లయితే, ఒకటేమో స్వయాన్ని సదా సహజ పురుషార్థులుగా అనుభవం చేస్తారు, మరియు సదా సంపూర్ణత అనే గమ్యాన్ని సమీపంగా అనుభవం చేస్తారు. బ్రహ్మ బాబా సమానంగా అవ్వటం అనగా సంపూర్ణత గమ్యాన్ని చేరుకోవటం. బ్రహ్మబాబా వతనంలోకి పిల్లలైన మీ అందర్నీ సంపూర్ణ అవ్యక్త ఫరిష్తాలుగా అవ్వమని ఆహ్వానిస్తున్నారు. బ్రహ్మబాబా యొక్క ఆహ్వాన పాట లేక మధుర ఆహ్వాన ధ్వని వినిపించటం లేదా? రండి పిల్లలు, మధురమైన పిల్లలు, త్వరగా రండి. ఈ పాట లేక మాట వినిపించటం లేదా? బ్రహ్మబాబా పిలుపును వినండి, క్యాచ్ చేయండి. బ్రహ్మబాబా ఏమంటున్నారంటే, పిల్లలు ఈ 99వ సంవత్సరం గురించి చాలా ఆలోచిస్తున్నారు. ఏమవుతుందో, ఇదవుతుందా, అదవుతుందా, ఇదవుతుందా అవ్వదా, ఇది అవుతుందా, ఈ ఆలోచనల్లో ఎక్కువ ఉంటారు. ఇలా అయితే అవ్వదు కదా, ఇలా అవుతుంది అని ఒకసారి ఆలోచిస్తే అలా అవ్వదు అని మరోసారి ఆలోచిస్తారు. అవుతుందేమో అన్న ఈ పాటను పాడుతూ ఉంటారు. కాని తమ ఫరిష్తాతనం గురించి, సంపూర్ణ స్థితిలో తీవ్ర గతితో ముందుకు వెళ్లాలన్న శ్రేష్ఠ సంకల్పాన్ని తక్కువగా చేస్తారు. అదవుతుందా, ఏమవుతుందో, ఇలా అవుతుందా అవ్వదా అనే పాటను ఎక్కువగా పాడతారు. బాబా అంటారు, ఏం జరిగినా కాని మీ లక్ష్యమేమిటి? ఏదైతే జరుగుతుందో దాన్ని చూడాలి మరియు వినాలి అన్న లక్ష్యముందా, లేక బ్రహ్మబాబా సమానంగా ఫరిష్తాగా అవ్వాలన్న లక్ష్యముందా? దానికోసం ఏర్పాట్లు చేసుకున్నారా? ప్రకృతి తన ఎటువంటి రంగు రూపాలను చూపించినా కాని మీరు ఫరిష్తాలుగా అయి, బాబా సమానంగా అవ్యక్త రూపధారులుగా అయి, ప్రకృతి యొక్క ప్రతి దృశ్యాన్ని చూసేందుకు సిద్ధంగా ఉన్నారా? ప్రకృతి యొక్క అలజడి ప్రభావం నుండి ముక్తులై ఫరిష్తాగా అయ్యారా? మీ స్థితిని తయారు చేసుకోవటంలో నిమగ్నమై ఉన్నారా? లేక ఏమవుతుందో అన్న ఈ ఆలోచనల్లోనే మునిగి ఉన్నారా? ఏదైనా పరిస్థితి ఎదురుగా వస్తే ప్రకృతి పతులైన మీరు మీ ప్రకృతి పతి అనే సీట్పై సెట్ అయి ఉంటారా?
లేక అప్సెట్ అవుతారా? ఇలా అయిపోయిందేమిటి, ఇదైపోయింది, అదైపోయింది అని ఈ దృశ్యాల సమాచారంలోనే బిజీగా ఉంటారా? లేక మీ సంపన్నతా స్థితిలై ఎటువంటి ప్రకృతి అలజడులనైనా ముందుకు వెళ్ళిపోతున్న మేఘాలలా అనుభవం చేసుకుంటారా? బ్రహ్మబాబా పిల్లల్ని అడుగుతున్నారు, నా సమానంగా ఫరిష్తాలుగా సదాకాలం కొరకు అయ్యారా? ఎందుకంటే పిల్లలైన మీరు వ్యక్తంలో ఉంటూ అవ్యక్తులుగా అవ్వాలి. మీరేమంటారంటే, బాబా అయితే అవ్యక్తమైపోయారు, మమ్మల్ని కూడా అలా అవ్యక్తంగా తయారు చేయండి కదా. బ్రహ్మబాబా ఏమంటున్నారంటే, ముందుగా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, విశ్వ కళ్యాణ బాధ్యత కిరీటం ఏదైతే బాబా ధరింపజేశారో ఆ కార్యాన్ని సంపన్నం చేశారా? విశ్వ కళ్యాణకారులు, విశ్వ కళ్యాణం సంపన్నమైందా? బ్రహ్మబాబా ఎందుకు అవ్యక్తమయ్యారంటే, పిల్లలకు విశ్వ కళ్యాణ కార్యాన్ని అప్పజెప్పి బంధనం నుండి ముక్తులుగా అయి సేవా వేగాన్ని తీవ్రతరం చేయడానికి నిమిత్తులుగా అయ్యేదుంది. దీని ప్రత్యక్ష స్వరూపాన్ని నలువైపులా చూస్తున్నారు. ఈ దేశంలోనైనా విదేశాలలోనైనా అవ్యక్త బ్రహ్మ ద్వారా సేవలలో తీవ్రగతి జరిగింది మరియు జరగనున్నది కూడా. సేవలలో తీవ్రగతికి నిమిత్త ఆధారంగా బ్రహ్మబాబానే అవ్వాల్సి ఉంది. కాని రాజ్యాధికారిగా అయితే ఒక్క బ్రహ్మబాబానే అవ్వరు. వారితో పాటు పిల్లలు కూడా రాజ్యాధికారాన్ని తీసుకోవాలి. అందుకే సాకారంలో నిమిత్తులుగా సాకార రూపధారి పిల్లలైన మిమ్మల్ని తయారు చేశారు. కాని అంతిమంలో పిల్లలైన మీరు వ్యక్తంలో ఉంటూ అవ్యక్త ఫరిష్టాలుగా అయి విశ్వ కళ్యాణ సేవల వేగాన్ని తీవ్రతరం చేసి సమాప్తి చేయాలి, సంపన్నంగా అవ్వాలి మరియు తయారు చేయాలి. 99వ సంవత్సరంలో సమాప్తి చేయాలా అని బ్రహ్మబాబా అడుగుతున్నారు. ఒక్కసారి చప్పట్లు కొట్టగానే ప్రకృతి సిద్ధంగా నిలబడుతుంది. మరి మీరు ఫరిష్తా సమానంగా డబల్ లైట్గా అయ్యారా? తక్కువలో తక్కువ 108 మంది ఇటువంటి సదా విజయులుగా అయ్యారా? సంకల్పాలు, మాటలు మరియు కర్మలలో అనగా సర్వుల సంబంధ సంపర్కంలోకి వచ్చినప్పుడు ఎటువంటి వ్యర్థం లేక నెగటివ్ లేకుండా పాస్ అయ్యారా? వ్యర్థం మరియు నెగటివ్ ఈ భారమే సదాకాలం కొరకు డబల్ లైట్ ఫరిష్తాగా అవ్వనివ్వదు. కనుక బ్రహ్మబాబా అడుగుతున్నారు, ఈ భారం నుండి తేలికగా అయి ఫరిష్తాగా అయ్యారా? ఇక్కడ సదా అన్నది అండర్లైన్ చేయాలి. తక్కువలో తక్కువ 108 మందైతే సదా ఫరిష్తా జీవితాన్ని అనుభవం చేయాలి. అప్పుడే బ్రహ్మబాబా సమానమని అంటారు. మరి బ్రహ్మబాబా అడుగుతున్నారు, చప్పట్లు కొట్టాలా లేక 2000లో చప్పట్లు కొట్టాలా? 2001లో చప్పట్లు కొట్టాలా? ఎప్పుడు చప్పట్లు కొట్టమంటారు? ఏం ఆలోచిస్తున్నారు? చప్పట్లు మోగితే తయారైపోతారా? అలానా? ఏం ఆలోచిస్తున్నారు? చప్పట్లు మోగితే ఆ సమయంలో తయారైపోతారా? ఏమవుతుంది? చప్పట్లు కొట్టమంటారా? చెప్పండి, సిద్ధంగా ఉన్నారా? పరీక్ష తీసుకోమంటారా? ఊరికే అలా ఒప్పుకుంటామా? పరీక్ష పెట్టమంటారా? టీచర్లు చెప్పండి, పరీక్ష పెట్టమంటారా? అన్నింటినీ వదలాల్సి ఉంటుంది. మధుబన్ వారు మధుబన్ వదలాల్సి ఉంటుంది, జ్ఞాన్ సరోవర్ వారు జ్ఞాన్ సరోవర్ను, సెంటర్లోని వారు సెంటర్ను, విదేశాలలోని వారు విదేశాలను అన్నింటినీ వదలాల్సి ఉంటుంది. మరి ఎవరు రెడీగా ఉన్నారా? ఒకవేళ ఎవరు రెడీగా ఉన్నట్లయితే చేతులతో చప్పట్లు కొట్టండి. ఎవరు రెడీయేనా? పరీక్ష తీసుకోమంటారా? రేపు అనౌన్స్మెంట్ చేయమంటారా? అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వదలకూడదు. అక్కడికి వెళ్ళి కాస్త చక్కబెట్టుకుని వస్తాను అలా కాదు. ఎక్కడ ఉంటే అక్కడే. అలా ఎవరు రెడీగా ఉండాలి. మీ ఆఫీస్ ఉండదు, మంచం ఉండదు, గది కూడా ఉండదు, అల్మారీ కూడా ఉండదు. కొద్దిగా పనుంది కదా, 2 రోజుల్లో చేసుకుని వచ్చేస్తాము అని అనకూడదు. అలా కాదు. ఆజ్ఞ అంటే ఆజ్ఞే.
ఆలోచించుకుని సరే అని చెప్పండి. లేదంటే రేపు ఆజ్ఞ వస్తుంది, ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళకూడదు అని. ఆజ్ఞాపించమంటారా? సిద్ధంగా ఉన్నారా? సరే ఆజ్ఞాపించండి అని ధైర్యంగా అనటం లేదు. కాస్త ఒకరోజు టైం లభిస్తే బావుణ్ణు అని ఆలోచిస్తున్నారు. నేను లేకుండా ఇది జరగకూడదు, అది జరగకూడదు అన్న ఇటువంటి వ్యర్థ సంకల్పాలు కూడా చేయకండి. బ్రహ్మబాబా ట్రాన్స్ఫర్ అయినప్పుడు నేను లేకపోతే ఏమవుతుందో, నడుస్తుందా నడవదా అనేమైనా ఆలోచించారా? సరే ఒక డైరెక్షన్ ఇస్తాను అనేమైనా డైరెక్షన్ ఇచ్చారా? తమ సంపన్న స్థితి ద్వారా డైరెక్షన్ ఇచ్చారు, అంతేకాని నోటితో కాదు. అలా అంత సిద్ధంగా ఉన్నారా? ఆజ్ఞ లభించగానే వదిలేస్తే వదిలిపోతుంది. అలజడి సృష్టించమంటారా? ఇలా చెయ్యాలి అని చెప్పేస్తారు. ఆజ్ఞాపించడం జరుగుతుంది, అడిగి చెయ్యరు. తారీఖు ముందే ఫిక్స్ చెయ్యరు. రండి అని అకస్మాత్తుగా ఆజ్ఞాపిస్తారు అంతే. ఇటువంటి వారినే డబల్ లైట్ ఫరిష్తాలు అంటారు. ఆజ్ఞ రావటంతోనే వెళ్ళిపోతారు. మృత్యు నుండి ఆజ్ఞ లభించినప్పుడేం ఆలోచిస్తారు? సెంటర్ చూడాలి, అల్మారీ చూడాలి, జిజ్ఞాసులను చూడాలి, ఏరియాను చూడాలి అని ఆలోచిస్తారా? ఈ రోజుల్లో నాది నాది అంటూ ఏరియా విషయంలో జంజాటం ఎక్కువైపోయింది. నా ఏరియా అంటారు. విశ్వ కళ్యాణకారులకు హద్దులోని ఏరియాలేమైనా ఉంటాయా? వీటన్నింటినీ వదలాల్సుంటుంది. ఇది కూడా దేహాభిమానం. దేహభానం ఇంకా దీనికన్నా తేలికైనది. కాని ఈ దేహం యొక్క అభిమానం చాలా సూక్ష్మమైనది. నాది నాది అన్న దీనినే దేహాభిమానం అంటారు. ఎక్కడైతే నాది అనేది ఉంటుందో అక్కడ అభిమానం తప్పకుండా ఉంటుంది. అది తమ విశేషతల విషయంలోనైనా కావచ్చు. నా విశేషత, నా గుణం, నా సేవ, ఈ నావి అనేవన్నీ ప్రభు ప్రసాదాలు. ఇవి నావి కావు. ప్రసాదాన్ని నాదిగా భావించటమంటే ఇది దేహాభిమానము. ఈ అభిమానాన్ని వదలటమే సంపన్నంగా అవ్వటము. అందుకే ఇలా వర్ణిస్తారు. ఫరిష్తా అనగా దేహాభిమానముండదు, దేహభానముండదు, రకరకాల నావి అన్న సంబంధాలుండవు. ఫరిష్తా అనగా ఈ హద్దు సంబంధాలు సమాప్తం. మరిప్పుడు ఏ ఏర్పాట్లు చేసుకుంటారు? బ్రహ్మబాబా పిలుపును అటెన్షన్తో వినండి. వారు ఆహ్వానిస్తున్నారు. బాబా అంటున్నారు, సమాప్తి నగారాను మోగించటమైతే చాలా సహజం. ఎప్పుడు కావాలంటే అప్పుడు మోగించొచ్చు. కాని తక్కువలో తక్కువ సత్యుగం ఆది ఒక 9 లక్షల మందైతే ఎవర్ రెడీగా ఉండాలి కదా. కనీసం నంబర్ వారుగానైనా ఉండాలి. నంబర్ 1గా అయితే కొద్దిమందే ఉంటారు. తక్కువలో తక్కువ 108 మంది నంబర్ 1గా, 16,000 మంది 2వ నంబర్గా, 9 లక్షల మంది 3వ నంబర్గా తయారవ్వాలి. కనీసం ఇంతమందైతే తయారవ్వాలి. రాజధాని అయితే తయారవ్వాలి కదా. వర్తమాన సమయంలో నెగటివ్ మరియు వ్యర్థ సంకల్పాల రూపీ మాయా స్వరూపం మెజారిటీలో ఉంది అన్నదానిని బాబ్దాదా ఇప్పుడు రిజల్ట్లో చూశారు. విశ్వ కళ్యాణకారి స్థితి అనగా సదా అనంతమైన వృత్తి ఉండాలి, దృష్టి ఉండాలి మరియు అనంతమైన స్థితి ఉండాలి. వృత్తిలో కొంచెం కూడా ఏ ఆత్మ పట్ల నెగటివ్ లేక వ్యర్థ భావన ఉండకూడదు. నెగటివ్ విషయాన్ని పరివర్తన చేయటం అనేది వేరే సంగతి. కాని ఎవరైతే స్వయం నెగటివ్ వృత్తి కలవారిగా ఉంటారో వారు ఇతరుల నెగటివ్ని కూడా పాజిటివ్లోకి మార్చలేరు. అందుకే ప్రతి ఒక్కరూ స్వయం యొక్క సూక్ష్మ చెకింగ్ను చేసుకోవాలి. సర్వుల పట్ల వృత్తి, దృష్టి సదా అనంతమైనవిగా మరియు కళ్యాణకారిగా ఉన్నాయా? కొద్దిగా కూడా కళ్యాణ భావనకు బదులుగా హద్దు భావన, హద్దు సంకల్పాలు, మాటలు సూక్ష్మంగా కూడా లేవు కదా. సూక్ష్మంగా ఉన్నట్లయితే
అందుకు గుర్తు, సమయం వచ్చినప్పుడు లేక సమస్య వచ్చినప్పుడు ఆ సూక్ష్మం స్థూలంలోకి వచ్చేస్తుంది. ఎప్పుడూ బాగానే ఉంటారు కాని సమయం వచ్చినప్పుడు అది ఇమర్జ్ అయిపోతుంది. ఆ తర్వాత ఎలా ఆలోచిస్తారంటే, వీరున్నదే అలా, ఈ విషయమే అలాంటిది, ఈ వ్యక్తియే అలాంటివారు, వ్యక్తి అలాంటివారే. కాని నా స్థితి శుభభావన, అనంతమైన భావన కలిగిందిగా ఉందా లేదా? మీ పొరపాటును చెక్ చేసుకోండి. అర్థమైందా? విషయాలను చూడకండి, స్వయాన్ని చూసుకోండి అంతే. 99వ సంవత్సరంలో లోపల ఇదే తపన పెట్టుకోండి. బ్రహ్మబాబా అడుగు ఏదైతే ఉందో, బ్రహ్మబాబా సమానంగా నా ప్రతి అడుగు అలా ఉండాలి. బ్రహ్మబాబాపై అందరికీ ప్రేమ ఉంది కదా, మరి ప్రియమైన వారినే ఫాలో చేయటం జరుగుతుంది. బాబా సమానంగా అవ్వాల్సిందే. సరేనా? 99లో అందరూ తయారైపోతారా? 1 సంవత్సరం సమయం ఉంది. ఇదైపోయింది, అదైపోయింది అని ఆలోచించకండి. ఇవన్నీ జరిగేదే ఉంది, ఇవన్నీ జరిగేదే ఉంది అని ముందు నుండి తెలుసు. కాని బాబా సమానంగా ఫరిష్తాగా అవ్వాల్సిందే. అర్థమైందా? చేయాలి కదా? చేయగలరా? 1 సంవత్సరంలో తయారవుతారా లేక అర సంవత్సరంలో తయారైపోతారా? మీరు సంపన్నంగా అయ్యేందుకై బ్రహ్మబాబా కూడా ఆహ్వానిస్తున్నారు, మరియు ప్రకృతి కూడా ఎదురుచూస్తూ ఉంది. 6 నెలల్లో ఎవరెడీగా అవ్వండి. సరే, 6 నెలల్లో కాకపోతే 1 సంవత్సరంలో అయినా తయారవ్వండి. అలజడిలోకి రావద్దు, అచలంగా ఉండాలి. లక్ష్యాన్ని విడిచిపెట్టకండి. ఏదేమైనా సరే బాబా సమానంగా అవ్వాల్సిందే. కొందరు బ్రాహ్మణులు కదిలింపజేసినా, బ్రాహ్మణులు విఘ్నరూపుల ఎదురుగా వచ్చినా కాని మేము బాబా సమానంగా అవ్వాల్సిందే. ఈ సలహా ఇష్టమేనా? బాప్దాదా అందరి చేత చేతులెత్తించారు మరియు అందరి వీడియో ఫోటో తీయించారు. ఈ ఫోటో అందరికీ పంపిస్తాము. ఈ వీడియో నుండైతే ఎవరైనా మిస్ అవ్వచ్చు, కానీ వతనం యొక్క వీడియో నుండైతే ఎవరూ మిస్ అవ్వలేరు. అచ్చా, బాబా అడుగుతున్నారు, ఒక్క క్షణంలో అందరూ ఇప్పుడిప్పుడే విదేహులుగా అవ్వగలరా? మరిప్పుడు ఒక్క క్షణంలో విదేహీ స్థితిలో స్థితులైపోండి. డ్రిల్ చేయించారు. అచ్చా, ఇప్పుడు దేహంలోకి రండి. ఇప్పుడు మళ్లీ విదేహులుగా అవ్వండి. ఇలా మొత్తం రోజులో మధ్య మధ్యలో ఒక్క క్షణకాలం లభించినా కాని పదే పదే ఈ అభ్యాసాన్ని చేస్తూ ఉండండి. అచ్చా, సర్వశ్రేష్ఠ బ్రాహ్మణాత్మలకు, సదా బ్రహ్మబాబా అడుగులో అడుగు వేసి ఫాలో ఫాదర్ చేసే ఆజ్ఞాకారి పిల్లలకు, సదా బ్రహ్మబాబా సమానంగా ఫరిష్తా స్థితిలో స్థితులై ఉండే సమీపాత్మలకు, సదా ప్రకృతిపతులుగా అయి ప్రకృతిలోని ప్రతి దృశ్యాన్ని సాక్షిగా అయి చూసే అచలమైన స్థిరమైన ఆత్మలకు, సదా అనంతమైన వృత్తి మరియు దృష్టిలో ఉండే భాగ్యవంతులైన పిల్లలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. దేశంలోనైనా విదేశాలలోనైనా బయటెవరైతే వింటున్నారో ఆ పిల్లలకు కూడా విశేష ప్రియస్మృతులు. వరదానము: అవినాశీ ప్రాప్తుల స్మృతి ద్వారా తమ శ్రేష్ఠ భాగ్యపు సంతోషంలో ఉండే ఇచ్ఛామాత్రం అవిద్యాభవ. ఎవరికైతే తండ్రే భాగ్య విధాతనో వారి భాగ్యం ఎలా ఉంటుంది? భాగ్యం అనేది మా జన్మసిద్ధ అధికారమని సదా ఈ సంతోషమే ఉండాలి. వాహన శ్రేష్ఠ భాగ్యం మరియు భాగ్య విధాతైన తండ్రి. ఈ పాటనే పాడుకుంటూ సంతోషంలో ఎగురుతూ ఉండండి. ఎటువంటి అవినాశీ ఖజానా లభించిందంటే అది అనేక జన్మలు తోడుగా ఉంటుంది. దానినెవ్వరూ లాక్కోలేరు, దోచుకోలేరు. ఇది ఎటువంటి కోరిక లేని ఎంతటి గొప్ప భాగ్యం! మనసు యొక్క సంతోషం లభించిందంటే సర్వప్రాప్తులు లభించినట్లే. అప్రాప్తి అన్న వస్తువేదీ లేనే లేదు. అందుకే ఇచ్ఛా మాత్రం అవిద్యగా, కోరికంటే ఏమిటో తెలియని వారిగా అయ్యారు.
స్లోగన్: వికర్మలను చేసే సమయం గడిచిపోయింది. ఇప్పుడు వ్యర్థ సంకల్పాలు, మాటలు కూడా చాలా మోసం చేస్తాయి. సూచన: ఈరోజు నెలలోని 3వ ఆదివారము, అంతర్జాతీయ యోగా దివసము. బ్రహ్మవత్సలందరూ సంఘటిత రూపంలో సాయంత్రం 6:30 నుండి 7:30 గంటల వరకు విశేషంగా తమ నిరాకారి స్వరూపంలో స్థితులై పరంధామ ఇంటి యొక్క అపారమైన శాంతిని, ప్రేమను మరియు పవిత్రతను అనుభవం చేయండి. మనస్సు, బుద్ధిని ఏకాగ్రం చేసి బీజరూప స్థితిని అనుభవం చేయండి. ఓం శాంతి.